ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం విధానానికైతే రంగం సిద్ధమైంది. రేపు కానీ ఎల్లుండి కానీ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్కు సంబంధించిన ఆర్డినెన్స్ మీద సంతకం కూడా పూర్తయింది. నిన్ననే ఇది పూర్తయింది. సో ఇక న్యాయపరమైన ఇతర అంశాలు కానీ ఏమీ లేవు. నోటిఫికేషన్ వెలువడడానికి పూర్తి రంగం అయితే సిద్ధమైంది. ఈ వీడియో ఎందుకంటే మనకు వచ్చిన సమాచారం మేరకు సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ వచ్చిన సమాచారం మేరకు కానీ అసలు ఏ జిల్లాకి ఎన్ని మద్యం షాపులు రానున్నాయి, దానిలో రిజర్వేషన్, అలాగే ఈ 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకున్నాం కదా, ఆ 10% రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని షాపులు అలాట్మెంట్ అయినాయి అనేది ఒక జిల్లాల వారీగా ఎన్ని షాపులు అయితే రానున్నాయి అనే విషయాలను అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా 26 జిల్లాలకు సంబంధించిన సమాచారం ఇది. మొత్తం అల్లూరు జిల్లాలో 37 దుకాణాలు అయితే రానున్నాయి. ఇక్కడైతే ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ఈ జిల్లాలో అల్లూరు జిల్లాలో 37 దుకాణాలు, 0 రిజర్వేషన్లు. అలాగే అనకాపల్లి జిల్లాలో మొత్తం 151 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద నేను చెప్తుంది, అనకాపల్లి పట్టణం ఒకటే కాదు, అనకాపల్లి జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు అయితే రానున్నాయి. దీనిలో రిజర్వేషన్లు 14 షాపులను ఈ గీత కార్మికులకైతే ఇవ్వనున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 127 షాపులు రానున్నాయి. 127 షాపులు రానున్నాయి. దీనిలో 9 షాపులు అయితే ఇవ్వనున్నారు. 9 షాపులు రిజర్వేషన్కి అయితే ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో 109 షాపులు రానున్నాయి. దీనికి సంబంధించి 7 దుకాణాలను అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనున్నారు. బాపట్లలో 111 షాపులు రానున్నాయి. దీనిలో 10 షాపులను అయితే గీత కార్మికులకు సంబంధించి కేటాయించనున్నారు. చిత్తూరు జిల్లాలో 113 షాపులు రానున్నాయి. 9 షాపులు రిజర్వేషన్లో వెళ్ళనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 130 షాపులు రానున్నాయి. 16 షాపులు అయితే రిజర్వేషన్లో వెళ్ళనున్నాయి. ఏలూరులో 152 దుకాణాలు రానున్నాయి. 16 దుకాణాలను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనున్నారు. గుంటూరులో 120 రానున్నాయి. 9 దుకాణాలను మాత్రమే ఈ గీత కార్మికులకు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి కాకినాడలో 154 దుకాణాలు వస్తే 17 దుకాణాలను ఈ శెట్టి బలిజ లేకపోతే గౌడ కలుగీత కార్మికులకు కేటాయించనున్నారు. కోనసీమలో మొత్తం 150 దుకాణాలు రానున్నాయి. 19 దుకాణాలను అయితే కేటాయించనున్నారు. కృష్ణాలో 123 దుకాణాలు రానున్నాయి. 12 దుకాణాలను అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకి కేటాయించనున్నారు. కర్నూలు జిల్లాలో 83 దుకాణాలు వస్తే 7 దుకాణాలు మాత్రం రిజర్వేషన్లో ఇవ్వనున్నారు. నంద్యాలలో 93 దుకాణాలు వస్తే 5 దుకాణాలను అయితే రిజర్వేషన్లో ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ డిస్టిక్లో 123 దుకాణాలు వస్తే 16 దుకాణాలు రిజర్వేషన్ ప్రాతిపదికన వెళ్ళనున్నాయి. పల్నాడులో 118 దుకాణాలు రాబోతే 10 దుకాణాలు వెళ్ళనున్నాయి. అలాగే మన్యం జిల్లాలో 53 దుకాణాలు వస్తే 5 దుకాణాలు వెళ్ళనున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 178 దుకాణాలు వస్తుండగా 17 దుకాణాలు అయితే రిజర్వేషన్లు వెళ్ళనున్నాయి. నెల్లూరు జిల్లాలో 193 రానున్నాయి. 23 అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన వెళ్ళనున్నాయి. 65 దుకాణాలు. సత్యసాయి జిల్లాలో 65 దుకాణాలు, 4 మాత్రమే వెళ్ళనున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 161 రానున్నాయి. 19 మాత్రమే రిజర్వేషన్లో వెళ్ళనున్నాయి. తిరుపతి జిల్లాలో 240 దుకాణాలు వస్తే 24 దుకాణాలు, అంటే ఇక్కడ 10% పూర్తి స్థాయిలో వాళ్ళకు వెళ్ళనుంది. విశాఖపట్నంలో 141 దుకాణాలు వస్తే 20 దుకాణాలు అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన వెళ్ళనున్నాయి. విజయనగరంలో 149 దుకాణాలు రాబోతున్నాయి వైన్ షాప్స్. 16 దుకాణాలు రిజర్వేషన్ ప్రాతిపదికన వెళ్ళనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 191 దుకాణాలకు 27 దుకాణాలు అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన అయితే వెళ్ళనున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో 124 దుకాణాలకు 9 దుకాణాలు మాత్రమే రిజర్వేషన్ ప్రాతిపదికన వెళ్ళనున్నాయి. అంటే ఇప్పటికే అనుకున్నాం రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రతి జిల్లాలో 10% ఇస్తారన్నారని, 10% ఇస్తారన్నారు కదా అనుకున్నారు. కానీ ఈ రాష్ట్రం మొత్తం యూనిట్గా తీసుకున్నారు. 10% సంబంధించి రిజర్వేషన్లో ఏ జిల్లాల్లో ఎక్కువగా ఈ గీత కార్మికులు ఉంటారు దాని ప్రాతిపదికన అయితే రిజర్వేషన్లు కేటాయించారు. కొన్ని జిల్లాల్లో 10% కంటే తక్కువ వచ్చింది, కొన్ని జిల్లాల్లో 10% కంటే ఎక్కువ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రిజర్వేషన్లు పూర్తిగా అయితే అక్కడున్న జనాభాని ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని అయితే విభజించారు. సో దీంట్లో అయితే మళ్ళీ అయోమయం పడకండి. ఇది రిజర్వేషన్లు అలాగే రాబోతున్న పూర్తి స్థాయి దుకాణాల పరిస్థితి అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే రానుంది. Thank you.